హాయ్ హలో నేను మీ సిరి టైలర్స్. వచ్చేసి బ్యాక్ పార్ట్ చెప్పా కదా, ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ మనం ఖర్చు తీసుకున్నాం కదా నడుం బెల్ట్కి, దాన్ని వదిలేసి ఒక 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు ఆ బ్లౌజ్ చుట్టూ ఒక డ్రా గీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా డ్రా గీసుకుంటాం. షోల్డర్ పార్ట్, చంక్ పార్టు ప్లస్ నడుము ఫ్రంట్ ఒక 2-3 ఇంచెస్ లైన్ గీసుకుంటాం అనమాట. మొత్తం గీసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ తీసేసేవాలి పక్కకి. తీసి మనకి ఫ్రంట్ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి చంక రౌండ్కి. ఇదేంటంటే కొంచెం బాగా అర్థమయ్యేటట్టు క్లియర్గా, ఇది అర్థం కాకపోతే ఇంకేదైనా వీడియో పెట్టమంటే మళ్ళీ క్లారిటీగా ఇంకో వీడియో అర్థమయ్యేటట్టు పెడతా. వీళ్ళకి ఆది బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ లోత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. దీని రౌండ్ వచ్చేసి 2 ఇంచెస్ గీసుకొని 1 ఇంచ్ ఏమంటే మనం పైన కాజల్ పట్టీకి ప్లస్ పైన మెడేస్తాం కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా గీత గీసుకోవాలి. అప్పుడు మనకు ఆది బ్లౌజ్కి ఏదైతే ఉందో కాజాల పట్టీ ఉక్సుల పట్టీ కన్నా ఉక్సుల పట్టీ తీసుకోవాలి. మనం లెంత్ తీసుకొని అక్కడి నుంచి క్రాస్గా ఒక 2.5 ఇంచెస్ క్రాస్గా గీసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది నీట్గా మనం ఎలా డ్రా చేసామో అలా నీట్గా గీసుకోవాలి. ఇది ఏమీ రాని స్టార్టింగ్ వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు ఇది అర్థమైద్దని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, ఇంకా క్లారిటీగా ఇంకా డీటెయిల్డ్గా వీడియో పెడతా. మొత్తం అలా మనం కట్ చేసేసుకోవాలి నీట్గా. మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కటింగ్ అయిపోతే మన స్టిచ్చింగ్ ఎంతో కటింగ్ కూడా అంతే ముఖ్యం. కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏది తేడా అయినా బ్లౌజు సరి అవ్వదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకొని మనకి హ్యాండ్స్కి చేతి పని చేస్తాం కదా, ఒక 1 ఇంచ్ గీసుకోవాలన్నమాట. గీసుకొని ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ అది చూసుకొని అంత పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనకి 1/2 ఇంచు ఖర్చు కావాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్కి అసలు ఎంతో కొలుచుకొని ఖర్చు కావాలి. ఖర్చు చూసుకొని మనం స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి. గీసి కింద నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం చంక దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ పెట్టుకొని కటింగ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ కూడా